అన్నమాట. ఇలా ఈ వాల్ అనేది 14 కిలోమీటర్స్ ఉంటుందండి. ఈ దర్వాజాని మోతీ దర్వాజా అని అంటారండి. ఇక ఈ గేట్ ని బడే బజార్ దర్వాజా అని పిలుస్తారండి. నా వెనకాల ఉన్నది జమాల్ గేట్. ఇది జమాల్ దర్వాజా అని కూడా పిలుస్తారు. ఏం దేవుడు అంతా బాగున్నారా? నేను మీ నాగేష్ విహారి. ఈ రోజు అయితే మనము గోల్కొండ ఫోర్ట్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చామండి. అంతకంటే ముందు గోల్కొండ ఫోర్ట్ చుట్టూ ఉన్న ఔటర్ వాల్ అయితే చూపించబోతున్నాను మీకు. ఆల్రెడీ నిన్న వీడియోలో చూసే ఉంటారు. అది దగ్గర అక్కడ స్టార్ట్ అయింది కదా, అది వెస్ట్ గేట్ అండి. ఇక్కడ ఇంకో గేట్ ఉంది అనమాట. ఇలా ఈ వాల్ అనేది 14 కిలోమీటర్స్ ఉంటుందండి. ఓవరాల్ గా గోల్కొండ ఫోర్ట్ చుట్టూ 14 కిలోమీటర్స్ లో మనకు ఈ ఔటర్ వాల్ ఉంటుంది. ఈ ఔటర్ వాల్ కి చుట్టూరా ఒక గుంత తొగి అందులో నీళ్లు ఇడిచి అలిగేటర్స్ ని వదిలేవాళ్ళంట. అంటే ఎవరు ఈ లోపలికి అంత ఈజీగా రాకోకుండా సెక్యూరిటీ పర్పస్ అలాగా చేశారండి. అయితే నేను ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఇంకొక దర్వాజా అయితే చూపిస్తాను. గేట్ ఇది యాక్చువల్ గా ఉర్దూలో దర్వాజా అంటారు, సో అందుకే ఇక్కడ ఆగాను. ఇది చూపిస్తాను. ఆ తర్వాత ఇంకో దర్వాజా ఉంది, అది చూసుకొని ఆ తర్వాత మనం గోల్కొండ ఫోర్ట్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్దాము. మేబీ ఇది వీడియో పార్ట్ 2 గా రావచ్చండి. మిగతావి ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. గోల్కొండకు సంబంధించిన వీడియోస్ ఇంకా చాలానే రాబోతున్నాయి. అలాగే గోల్కొండ ఎవరెవరు అయితే పాలించారు, ఎవరెవరు హ్యాండ్ ఓవర్ లో పెట్టుకున్నారు అన్న హిస్టరీని కూడా మీకు చెప్తానండి. ప్రస్తుతం అయితే దర్వాజాని అయితే చూద్దాం పదండి. ఈ దర్వాజాని మోతీ దర్వాజా అని అంటారండి. యాక్చువల్గా ఈ దర్వాజాని మోతీ దర్వాజా అని ఎందుకు అంటారంటే, ఇక్కడ ఇంతకుముందు ఒక పెద్ద మోతీ బజార్ అయితే ఉండేదంట అండి. యాక్చువల్గా మనం చూసుకుంటే మోతీ అంటే ముత్యాలు. ముత్యాలు చాలా మంచి మంచి ముత్యాలు చౌక ధరలో ఈ ఏరియాలో దొరికేవంట. అందుకే ఈ ఏరియాని మోతీ బజార్ అని పిలిచేవాళ్ళు. ఆ తర్వాత ఈ దర్వాజా దాన్ని సెక్యూర్గా ఉండేది కాబట్టి కాలక్రమేణా దాన్ని మోతీ దర్వాజాగా పేరైతే మార్చేసినారండి. ఈ గోల్కొండకి చుట్టూరా 14 గేట్లు ఉండేవండి అని మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా. యాక్చువల్గా ఆ 14 గేట్లలో 8 గేట్లు మెయిన్ గేట్లు, అంటే పబ్లిక్ యూటిలైజ్ చేసుకోవడానికి, ఇలా బజార్లు పెట్టుకోవడానికి, ఎవరన్నా లోపలికి రావడానికి, బయటకు వెళ్ళడానికి, యాక్సెస్ చేసుకోవడానికి, వాటి కోసం మాత్రమే ఈ 8 గేట్లని వాడేవాళ్ళు. ఇక మిగతా 6 గేట్లను వచ్చేసి రాయల్ ఎంట్రన్స్ అండ్ వాళ్ళు యాక్సెస్ చేసుకోవడానికి మాత్రమే పెట్టుకున్నారండి. అయితే ప్రస్తుతం ఉన్న ఈ 8 గేట్లలో మనకు కనిపించేది 5 గేట్లు. దాంట్లో 3 గేట్లు ఎక్కడో కనుమరుగైపోయాయి. ఇక మిగతా 6 గేట్లను వచ్చేసి మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో పెట్టుకున్నారు. ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ ట్రైనింగ్ కోసం వచ్చిన పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడానికి బెటాలియన్స్ వాళ్ళని ట్రూప్స్ ని రెడీ చేయడానికి సీక్రెట్ గా ఇక్కడ అయితే వాళ్ళు పెట్టుకున్నారండి. ఒక ఆర్మీ ఇన్ఫోర్స్ అండ్ ఆర్మీ అవుట్ పోస్ట్ అయితే వాళ్ళు ఇక్కడ పెట్టుకున్నారనమాట. ఎంత ఉందో కదా, ఈ దర్వాజాలే ఇంత ఉన్నాయి అంటే ఇంకా కోట ఎంత ఉండాలి, అప్పుడు ఎంత వైభవంగా ఉండాలి కోట అనేది. అది అక్కడ చూస్తున్నారా, అదంతా దర్వాజానేనండి. నేను ఆల్రెడీ వీడియో దీనికంటే ముందు ఫస్ట్ వీడియోలో మీకు చూపించే ఉంటాను. ఆ గుంత దోగినారు, ఆ ప్లేస్ అంతా చూపించుంటాను. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది, పక్కన చెట్లన్నీ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ ఆ గుంతలోనే ఉన్నాయండి. ఇంతకుముందు మీకు చెప్పాను కదా అండి, ఈ కోట గోడలకి చుట్టూ మనకు గుంత దొగి అందులో వాటర్ వేసి అలిగేటర్స్ వదిలే వాళ్ళంట అని. ఇదేనండి ఆ గుంత. ఎంత ఉంది చూస్తున్నారా, దగ్గర 30 feet to 40 feet వైడ్ రోడ్ ఎంత అయితే ఉంటుందో అంత వైడ్ ఉందండి. సో ఇందులో అలిగేటర్స్ అంటే ముసళ్ళని వదిలే వాళ్ళట. ఆ ముసళ్ళు సెక్యూరిటీగా ఉండేవి. పొరపాటున ఎవరైనా ఈ ఏరియాని దాటి ఆ గోడల్ని ఎక్కడానికి పోతే ఆ మొసళ్ళు వాళ్ళని తినేసేవంటాయండి. ఇంకా ఎంట్రన్స్ లోకి వచ్చేసరికి ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కదా, వాళ్ళు అంత ఈజీగా లోపలికి రానికోకుండా అడ్డుకునే వాళ్ళు అనమాట. పైన నుంచి ఆయిల్ పోసేలాగా, లేకపోతే ఆ పైన గన్నులు పెట్టుకొని అటాక్ చేసుకునేలాగా, అలాగే డిఫెన్స్ చేసుకునేలాగా ఈ కోటను అయితే మోడల్ చేసి అప్పట్లో నిర్మించారండి. ఇక ఈ గేట్ ని బడే బజార్ దర్వాజా అని పిలుస్తారండి. మనం చూసుకుంటే ఈ దర్వాజాకి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, ఈ ఏరియాలో చాలా పెద్ద మార్కెట్ ఉండదంట.
మార్కెట్ అంటే మామూలుగా గ్రోసరీస్, పూలు, పండ్లు, కూరగాయలు, ఆ తర్వాత నాన్ వెజ్‌లో ఉన్న అన్ని ఐటెమ్స్ ఈ ఏరియాలో దొరికేవంటండి అప్పట్లో. అందుకే ఈ ఏరియాకి బడే బజార్ అనే పేరు పెట్టారు. ఈ ఏరియా పక్కలోనే ఈ గేట్ ఉంది కాబట్టి ఈ గేట్‌కి బడే బజార్ దర్వాజా అని కాలక్రమేణా అలాగే పిలుచుకుంటా వచ్చారండి. ఇక్కడ మనం చూస్తున్న ఈ కార్వింగ్‌ని ఆర్కిటెక్చర్ ఇల్యూషన్ అని అంటారండి. ఆర్కిటెక్చర్ ఇల్యూషన్ అని ఎందుకంటారంటే, అది మనకు చూస్తేనే అర్థమైపోతుంది. ఇక్కడ మనం చూసుకుంటే సింహం బాడీలు 2 ఉన్నాయి. కానీ ఒకటే తల ఉంది. అలాగా ఆ ఆర్కిటెక్చర్‌ని అలా ఇల్యూషన్ లాగా క్రియేట్ జేసినారు. కానీ మనం ఒకవైపు క్లోజ్ చేసి చూసుకుంటే, సింహం తల సైడ్ వ్యూలో నుంచి కనిపిస్తున్నట్టు ఉంటుంది. యాక్చువల్‌గా ఫ్రంట్ వ్యూలో నుంచి చూస్తే ఒకటే తల 2 సింహం బాడీలు కనిపిస్తాయి. కానీ దాన్ని హాఫ్ ఆఫ్ చేసుకొని చూస్తే హాఫ్ ఒక సింహము, హాఫ్ ఒక సింహము. దాని 2 తలలు ఒకదానికొకటి అతికించుకొని ఉన్నట్టుగా కనిపిస్తది. జాగ్రత్తగా గమనించండి కావాలంటే మీరు. దీన్నే ఆర్కిటెక్చర్ ఇల్యూషన్ అని పిలుస్తారండి. ఇక ఇక్కడ మనం చూస్తున్న ఈ గోడని ఎందుకు కట్టారు? ఇది ఎంప్టీ గోడనే. కానీ దీని వర్క్ అయితే చాలా ఉంది. ఎందుకు కట్టారంటే ఎనిమీస్‌ని కన్‌ఫ్యూజ్ చేయడానికని కట్టారండి. యాక్చువల్‌గా ఎవరైనా ఎనిమీస్ ఈ గోడని చూసుకుంటే, ఈ గోడనేమో మెయిన్ గోడ అని అటాక్ చేస్తారు. అందుకే ఈ గోడని స్ట్రాంగ్‌గా గూడా కట్టి ఉంచారు. వాళ్ళు అటాక్ చేసిన టైంలో వాళ్ళ దగ్గరున్న వెపన్స్ అన్నిటిని వీటిపైన ఈ గోడ పైన వాడేస్తారు కాబట్టి, ఇక మెయిన్ డోర్ దగ్గరికి గాని, మెయిన్ గోడ దగ్గరికి గాని వచ్చేసరికి వాళ్ళ దగ్గర వెపన్స్ అనేవి వీక్ అయిపోయుంటాయి కాబట్టి, వాళ్ళు ఈజీగా ఓడించబడతారు కాబట్టి, అందుకోసమే ఈ గోడ వాళ్ళని కన్‌ఫ్యూజ్ చేయడం కోసం ఇక్కడ కట్టారండి. నేను ఈ చుట్టూ ఉన్న ఈ దర్వాజాని వీడియో అయితే తీస్తా ఉంటే నాకు ఈ హోల్ అయితే కనిపించిందండి. యాక్చువల్‌గా ఈ హోల్ ఎందుకుందంటే ఎవరైనా సరే ఎనిమీస్ వాళ్ళు అటాక్ చేస్తున్న అటాక్స్ నుంచి మిస్ అయ్యి ఈ డోర్ దగ్గరకొచ్చి ఈ డోర్‌ని అటాక్ చేసే లోపల పైనున్న ఆ హోల్స్‌లో నుంచి వేడి వేడి నూనె వాళ్ళ మీద పోసి వాళ్ళను అటాక్ చేయడం కోసం ఈ హోల్స్‌నైతే ఇక్కడ పెట్టించారండి. నా వెనకాల ఉన్నది జమాల్ గేట్. ఇది జమాల్ దర్వాజా అని కూడా పిలుస్తారు. ఇంతకుముందు ఫతే దర్వాజా నిన్న వీడియోలో మనం చూసే ఉంటాము. ఇప్పుడు జమాల్ దర్వాజా చూపిస్తాను. జమాల్ దర్వాజా చూడడానికి వెళ్ళడానికంటే ముందు ఒక విషయం అయితే చెప్పాలండి. నేను లోపల ఒక వ్యక్తిని కలిశాను. ఆ వ్యక్తి ఏం చెప్పాడంటే నాకు ఈ దర్వాజాలు ఈ వాల్స్ ఏవైతే ఉన్నాయో ఇంతకు ముందు ఒక 10 ఇయర్స్ టు 15 ఇయర్స్ బ్యాక్ మేము వాటిపైన నడుచుకొని వెళ్ళేవాళ్ళం అండి. ఇప్పుడైతే అలా నడుచుకొని వెళ్ళడానికి లేకోకున్నట్టుగా అయిపోయింది. ఎందుకంటే ఆ వాల్స్ అన్నిటిని డెమాలిష్ చేసి ఇల్లీగల్ గా ఇల్లులు అయితే కట్టుకుంటున్నారు లోపల. అది చాలా పెద్ద అఫెన్స్. ఇది హిస్టారికల్ మాన్యుమెంట్ కదా, ఎంతైనా మనం దీన్ని కాపాడుకోవాలి. కాబట్టి నా బాధ్యతగా నేను అడుగుతున్నాను, మీరు వీడియోలో చెప్పండి దయచేసి. అలాగే ఏమన్నా సోర్స్ ఉంటే వెళ్ళి అక్కడ ఆ ప్లేస్ ని ఏదైతే డెమాలిష్ చేసినారో ఆ ప్లేస్ ని చూపించండి అని అడిగాడు. సో మనము ఇవన్నీ ఎలాగంటే అండి, ఇవన్నీ చూపికూడదు. చాలా డెలికేట్ థింగ్స్ అన్నమాట ఇవన్నీ. డెలికేట్ కంటెంట్ ఇవన్నీ చూపికూడదు. ఎందుకంటే అది చూపిస్తే మనకు ప్రాబ్లం వస్తుంది. ఇలా చెప్పొచ్చు కానీ ఆ ప్లేసెస్ ని నేను చూపికూడదు. ఎందుకంటే గవర్నమెంట్ మీద ఒత్తిడి పడి ఆ ఒత్తిడి నా మీద పడే అవకాశం ఉంది కాబట్టి నేను చెప్పకూడదు. అందుకే అతను చెప్పిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది మీకు చెప్తున్నాను. అలాగే ఆయన కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చా. ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చానంటే, మనం మొన్న ఏదైతే ఆర్కియాలజీ ఆఫీస్కి వెళ్ళి పర్మిషన్ లెటర్ తీసుకోవాలనుకున్నామో ఆ ఆర్కియాలజీ ఆఫీస్ లోనే వెళ్ళి అతను నాకు ఎలాగైతే కంప్లైంట్ చేసినాడో అలాగే రిటర్న్ కంప్లైంట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు వచ్చి చెక్ చేసి ఈ సరౌండింగ్స్ అంతా చెక్ చేస్తారు. ఈ వాల్ అంతా చెక్ చేస్తారు. చెక్ చేసి ఎక్కడ ఏం ప్రాబ్లం ఉంది అనేది క్లియర్ చేసుకుంటారు. ఎందుకంటే ఇది అండర్ హిస్టారికల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ లో ఉంది కాబట్టి అలా చేయకూడదు. సో వాళ్ళ యాక్షన్ వాళ్ళే తీసుకుంటారు కాబట్టి నేను అతనికి ఆ రూట్ ని ఆ సజెషన్ అయితే ఇచ్చానండి. సరే, ఇక మనమైతే వెళ్ళి ఈ జమాల్ గేట్ ని చూసేద్దాం పదండి. ఈ జమాలి దర్వాజాని జమాలి దర్వాజా అనే కాకుండా రసాలి దర్వాజా అని కూడా పిలిచేవాళ్ళండి. యాక్చువల్ గా ఈ ప్లేస్ కి ఈ గేట్ కి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే, మనం ఉర్దూలో చూసుకుంటే జమాలి అంటే స్పోర్ట్స్, అలాగే రసాలి అంటే బాణాలు వదిలే వాళ్ళు. ఎక్కువగా వాళ్ళు ఆ బాణాలకు సంబంధించినవి అలాగే స్పోర్ట్స్ కి సంబంధించిన వస్తువులన్నీ ఇక్కడ దొరికేవి. ఆ బజార్లో ఇక్కడ ఉండేవి కాబట్టి ఈ ఏరియాని జమాలి బజార్ లేదంటే రసాలి బజార్ అని పిలిచేవారండి. ఆ తర్వాత కాలక్రమేణా దీనికి జమాలి దర్వాజా అనే పేరైతే వచ్చింది అని మనకు హిస్టరీ చెప్తుందండి.
నుంచి వస్తే మనం ఈ జమాల్ గేట్ లో నుంచి లోపలికి వెళ్ళొచ్చు అన్నమాట. ఇది వచ్చేసి సీదా 7 టూమ్స్, కుతుబ్ షాహీ టూమ్స్ 7 టూమ్స్ ఉన్నాయి కదా, ఆ 7 టూమ్స్ కి పోయే రోడ్ అండి. టోలీ చౌకీలో నుంచి వచ్చి టోలీ చౌకీలో మనం లెఫ్ట్ తీసుకొని ఈ గోల్కొండ వైపు వస్తే మనకు ఈ జమాల్ గేట్ అనేది వస్తుంది. ఈ జమాల్ గేట్ లో నుంచి పోతే సీదా 7 టూమ్స్ లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి 7 టూమ్స్ చాలా దగ్గర. మనం ఏం చేద్దామంటే ఇక ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తానండి. ఆ తర్వాత 7 టూమ్స్ ఏరియాలో అంటే 7 టూమ్స్ వీడియోతో కలుసుకుందాం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుందండి. టాటా, బై బై, సీ యూ, సయోనారా.